ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రెండో రోజు కూడా ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి వరకు తనిఖీలు చేసినటువంటి అధికారులు ఇవాళ కూడా కొనసాగిస్తున్నారు. నిన్నటి సోదాల్లో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. విశాఖపట్నం, విజయనగరం, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలు జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. జిల్లా రిజిస్టర్లతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించింది ఏసీబీ. ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియల్లో భారీగా అక్రమాలు జరిగినట్టుగా గుర్తించారు ఏసీబీ అధికారులు. ఎనీవే రిజిస్ట్రేషన్ ను అడ్డం పెట్టుకుని అక్రమాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ కు కమిషన్లు, భూమి విలువను బట్టి వసూలు చేస్తున్నట్టుగా గుర్తించారు. ప్రజల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు, ప్రభుత్వ ఆదేశాలతో ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. అంతేకాదు ఏసీబీ అధికారుల తనిఖీల్లో పలు కీలక అంశాలు సైతం బయటపడ్డాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులతో అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించారు. పలు జిల్లాల్లో సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయాల్లోనే తిష్టవేసిన ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్లను పిలిచి ఫోన్లు సీజ్ చేశారు అధికారులు. నెల రోజుల వ్యవధిలో రిజిస్ట్రేషన్లు జరిగినటువంటి డాక్యుమెంట్స్, ఆర్థిక లావాదేవీలపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రెండో రోజు ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి వరకు కూడా తనిఖీలు చేసిన అధికారులు ఈ రోజు కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ రోజు జరుగుతున్నటువంటి సోదాలకు సంబంధించి విజయవాడ నుంచి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి వినయ్ లైవ్ లో అందిస్తారు. వినయ్, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో కలిసి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొంతమంది అధికారులు భారీగా అవినీతికి పాల్పడుతున్నారంటూ స్థానికంగా వచ్చిన ఫిర్యాదులతో పాటు అటు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహిస్తా ఉన్నారు. నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఈ రైడ్స్ జరిగినాయి. అయితే ఈ రోజు కూడా రైడ్స్ కొనసాగుతున్నప్పుడు కూడా నిన్న చేసిన రైడ్స్ లో అనేక కీలక విషయాలు బయటకు వచ్చినాయి. అన్ఎవిడెన్స్ గా ఉన్న ఆ డాక్యుమెంట్స్ తో పాటు చాలా వరకు కూడా నగదు పట్టుబడినట్టు కూడా ఏసీబీ అధికారులు చెప్తా ఉన్నారు. ఈ రోజు రెండో రోజు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు ఏసీబీ మన సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రైడ్లు కొనసాగుతా ఉన్నాయి. దాంట్లో భాగంగానే పలు కీలక డాక్యుమెంట్స్ ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ రోజు చూసుకున్నట్టయితే అటు విశాఖపట్నం, విజయనగరం, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అక్రమాలు జరిగినట్టు కూడా గుర్తించారు అధికారులు. దానికి సంబంధించి మొత్తం ఇప్పుడంతా కూడా పూర్తిగా రెండో రోజు కూడా రైడ్ జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద రిజిస్టర్ ప్రక్రియలో భాగంగా భారీగా అవినీతి జరిగినట్టు కూడా అటు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు అడ్డం పెట్టుకుని అక్రమాలు, రిజిస్ట్రేషన్లు, కమిషన్లు, భూమి విలువ బట్టి వసూలు చేస్తున్నట్టు కూడా వాళ్ళు నిన్న చేసిన రైడ్స్ లో తేలినట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. దాంతో పాటు మొత్తంగా ముఖ్యంగా అంటే పలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అటు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, దాంతోపాటు ప్రభుత్వ ఆదేశాలతో ముమ్మరంగా అటు ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా అటు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులతో అక్రమాలకు పాల్పడ్డారని కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. పలు జిల్లాల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అధికారులు తిష్టవేసి ప్రభుత్వ డాక్యుమెంట్ రైట్లను కూడా నిన్న పిలిపించారు. వాళ్ళ దగ్గర నుంచి ఉన్న అటు వాళ్ళ ఫోన్స్ కూడా సీజ్ చేసినట్టు కూడా మనకి సమాచారం అవుతుంది. ముఖ్యంగా అటు ఏసీబీ రైట్స్ లో అయితే ప్రధానంగా జిల్లా రిజిస్టర్ పాత్ర పైన కూడా అనేక అనుమానాలు ఏసీబీ వ్యక్తం చేస్తా ఉంది. సబ్ రిజిస్టర్లు ఎంత పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్న జిల్లా రిజిస్టర్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారని దానిపైన కూడా ఏసీబీ ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈ నెల రోజుల్లో జరిగిన ట్రాన్సాక్షన్ వివరాలన్నీ కూడా పూర్తిగా అటు ఏసీబీ తీసుకుంటుంది. దానికి సంబంధించి చాలా క్షుణ్ణంగా అన్ని పరిశీలిస్తా ఉంది. అంటే నిన్న జరిగిన రైట్స్ లో కూడా అనేక చాలా కీలక విషయాలు బయటపడ్డాయి, చాలా ఎవిడెన్స్ కూడా బయటపడ్డాయి. ఎటువంటి ఎవిడెన్స్ లేని నగదు కూడా బయటపడినట్టు ఏసీబీ చెప్తా ఉంది. ఈ రోజు కూడా రెండో రోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రైట్స్ ఏసీబీ కొనసాగిస్తుంది.